Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా. దేవునితో ఉంటే అన్ని కష్టాలేనండి అంటారు కదా. చాలామంది ఎక్కువ ప్రార్థన చెయ్యకు, ఎక్కువ శోధనలు వచ్చేస్తాయి. ఏదైనా జరిగితే ఎక్కువ ప్రార్థనలో ఉంటున్నారండి, అందుకనే ఇలా అయిపోతుందండి. శోధనలు వస్తాయి, రావని అనట్లా. దేనికి వస్తాయి? నువ్వు జయించి నిలబడడానికి వస్తాయి. ఆమెన్ చెప్పండి ధైర్యంగా ఆమెనని. యూదుల గురించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క సమాచార గ్రంథంలో రాశారట. మొర్దెకై ఎక్కడుండేవాడండి? ఎక్కడుండేవాడు? ద్వారపాలకుడుగా ఉండేవాడు. అవునా? ఏ స్థాయికి తీసుకుని వెళ్ళారు చూడండి దేవుడు. ఎక్కడికి వెళ్ళాడు? మొర్దెకై ప్రధానమంత్రిగా ఉన్నాడట. హల్లెలూయా. ఏంటి, ఒక 27 29 రాష్ట్రాలకి ప్రధానమంత్రి కాదు, 127 సంస్థానాలకు ప్రధానమంత్రి. ఒక ద్వారపాలకుడుగా ఉండి బూడిద పోసుకుంటే కూడా భయపడుతూ ఉన్న పరిస్థితులు, ఒక యూదుడు అని కూడా చెప్పొద్దన్నాడండి. ఎస్తేర్ని, అసలు ఎస్తేర్ అని పేరు ఎందుకు పెట్టారు? తన మొదటి పేరు హదస్స. ఎస్తేర్ అంటే ఏంటి? వాళ్ళ దేవత యొక్క పేరు. ఆ బబులోను దేశం యొక్క దేవతల పేరు పెట్టి యూదురాలు అని నీవు ఎక్కడ కూడా మెన్షన్ చెయ్యకు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి షూషన్ కోటలోకి పంపించారు. అంటే యూదుడు అని చెప్పుకునే ధైర్యం కూడా లేదండి. మొదటి ఆ 2 గ్రంథాల్లో రాసినప్పుడు యూదుడు అని చెప్పుకోవడానికి కూడా భయం. అలాంటిది ఇప్పుడు ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎంత క్లియర్గా రాశారు చూసారా? తన వారందరితో తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. మొర్దెకై లైఫ్ ఏం ఫెయిల్యూర్ అవ్వలేదండి. నేను ఏమంటున్నా అంటే, దేవుని పక్షాన నువ్వు నించున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అవును, సత్యమే. కానీ అది ఎలా తప్పించుకోవాలో, వాటిని ఎలా ఎదిరించాలో దేవుడు క్లియర్గా చూపిస్తారు. నువ్వు వెళ్ళిన స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తారు. ఒక్కొక్కటి కూడా నువ్వు స్వాధీనపరచుకోవడం అనేది ఎలా ఉంటుందంటే, ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇదిగో ఈ స్థాయిలో ఉంటుంది. ఆమేన్. మనకు చాలామందికి ఇలా అనిపిస్తుంది, దేవుని ఆజ్ఞలు ఇంత ఖచ్చితంగా పాటిస్తే మనకి ఏమీ దొరకదండి అనుకుంటాం. కాదు, సమస్తము దొరుకుతాయి. ఆమేన్. మనము దొడ్డిదారిలో వెళ్ళి అడ్డదారిలో వెళ్తేనే అన్నీ దొరుకుతాయి అనుకుంటాం.
నీతి మార్గంలో వెళ్తే ఏమీ దొరకదనుకుంటాం. అవినీతే గొప్పగా కనిపించచ్చు. ఇక్కడ స్థితిని మార్చిన దేవుడు చూడండి, ప్రధానమంత్రిగా ఉన్నాడట. తన గురించి తను చేసిన కార్యాలన్నిటినీ కూడా, అంతేకాదు రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు, అవి కూడా తనని ఎలా ఘనపరిచాడు రాజు, ఆ సంగతులను గురించి కూడా సమాచార గ్రంథంలో రాశారు. ఆ ప్రతులు కానీ దొరికితే ఈనాటికి కూడా అవి ఉంటాయి. అందుకే ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రి అయిపోతావు అని నేను చెప్పట్లేదు, అది కాదు నా ఉద్దేశం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ప్రభు నామం ఒప్పుకోవడానికి భయపడుతున్నావు కదా, అదే ఏరియాలో ప్రభుని ఘనపరిచే విధంగా నువ్వు నిలబడాలి అంటే ఆయన ఆజ్ఞలకి కట్టెలకి లోబడు అని చెప్తున్నావు. అవి పాటిస్తున్న సమయం నిన్ను ప్రలోభ పెట్టడానికి, నిన్ను భయపెట్టడానికి, నిన్ను పడగొట్టడానికి టెస్ట్ ఎంతవరకు వస్తుందంటే మరణం నాకు అప్పగిస్తున్నంత వరకు వస్తుంది. బబులోన్లోనే పరిస్థితి ఇలా ఉంటే మహాబబులోనుగా అవతారం ఎత్తుతున్న సమయం ఇంకెలా ఉంటుంది ఆలోచించండి. ఎంతమందికి అర్థమవుతుంది? యుద్ధం లెవెల్ అర్థం అవ్వాలా వద్దా చెప్పండి. అవునా? ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా, ఏ పరిస్థితికి కూడా లొంగిపోయేవారిగా కాక మనం బలవంతులుగా మారాలని, ప్రభువు మీద నమ్మకం మరీ ఎక్కువ అవ్వాలని ప్రార్థన చేద్దామా? ఆజ్ఞలు పాటించడానికి ఒక ఆసక్తి అధికం అవ్వాలని ప్రార్థన చేద్దామా? ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఆచరణలోకి వస్తే ఇంకా అమోఘంగా ఉండబోతుంది ప్రయాణం. ప్రార్థన చేయండి ఎవరైనా. స్తోత్రం పరిశుద్ధుడా గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రము స్తోత్రము స్తోత్రములు ఆయన. అయ్యా తండ్రి, నేను ప్రభు ఉదయకాల సమయం ముందు ప్రభు తండ్రి నీ ప్రతి వాక్కుని ఉంటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, నేను ప్రభు విన్న ప్రతి వాక్యమును ఆచరణలోనికి తీసుకుంటూ ప్రభు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రములు తండ్రి. అవునయ్యా అయ్యా తండ్రి, ఆజ్ఞలు ప్రభు వినుటకు తండ్రి నాయన ప్రభు వింటే ప్రభు జరిగే కార్యములను గురించి తండ్రి మీరు అయ్యా చెబితేనే తండ్రి నాయన ప్రభు ఎంతో మనోహరంగా ఉంటుంటే తండ్రి ఆచరించుటకు తండ్రి నాయన ప్రభు తండ్రి. అవునయ్యా అయ్యా ఘనమైన నీ కార్యములు చూచేటటువంటి నీ బిడ్డలుగా తండ్రి నేను మేము ఉండడానికి తండ్రి నేను మీరే సహాయము దయచేయండి. వినిన ప్రతి దానిని ప్రభు తండ్రి ప్రవర్తనలోనికి ఆచరణలోనికి తండ్రి నీ నామమును మహిమపరచుటకు తండ్రి నాయన యేసయ్య ప్రభు మేము ఉండే వారములాగా ఉండడానికి ప్రభు మీ కృప ప్రతి క్షణములు తండ్రి నేను మేము పొందుకొని అయ్యా ప్రభు తండ్రి నీ నామమును మహిమపరిచే వారి వల్ల మేము ఉండడానికి తండ్రి మీరే సహాయమును మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి, ఎక్కడ కూడా ప్రభు తండ్రి నాయన యేసయ్య ప్రభు నీ ఆజ్ఞలను అయ్యా మీరేటటువంటి వారముగా తండ్రి నాయన ప్రభు అయ్యా తండ్రి నాయన ఉండకుండా తండ్రి నాయన వేసే ఎక్కడ కూడా ప్రభు మేము లొంగిపోకుండా తండ్రి ప్రతి క్షణమును ప్రభు తండ్రి అయ్యా నీ కృప చేత ప్రభు నీ ఆజ్ఞలను తండ్రి ఆయన ఆచరిస్తూ ప్రవర్తించే వారి వలె మేము ఉండడానికి సహాయంను దయచేయండి తండ్రి. అవునయ్య అందరూ ప్రభు అయ్యా నమస్కరిస్తూ తండ్రి నాయన ప్రభు తండ్రి వంగి దండములు పెడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు తండ్రి నాయన యేసయ్య అయ్యా తండ్రి నాయన ప్రభు ముట్టకై ప్రభు తండ్రి నీ వైపు చూచిన బిడ్డగా ఉన్నాడు తండ్రి నాయన ప్రభు. అవును తండ్రి, మేము అటువంటి వారముగా ఉండడానికి అవును తండ్రి నీ నామములు ప్రతి చోట కూడా ప్రభు తండ్రి వెల్లడి చేయడానికి ఎక్కడ సిగ్గుపడని వారముగా అవును తండ్రి నాయన యేసయ్య నీ బిడ్డలుగా ప్రభు మేము ఉండడానికి తండ్రి నాయన యేసయ్య ప్రభు ఉండడానికి కృప చూపించండి. ఎక్కడ కూడా ప్రభు తండ్రి నాయన ప్రభు మిమ్మల్ని లొంగే వారముగా కాకుండా తండ్రి నీ నామమును ఉచ్చరించడానికి సిగ్గుపడే వారముగా కాకుండా అయా నిత్యము తండ్రి నిన్ను కనపరిచేటటువంటి ప్రభు నీ బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచండి. విన్న ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞను తండ్రి అవునయ్య ఆజ్ఞను ప్రభు తండ్రి అయా మీరిటము పాపయమైతే తండ్రి నాయన వేసే ఆజ్ఞను
అనుసారముగా జీవించటమే ప్రేమ అని ప్రభు ఎన్నో మార్లు మాతో మాట్లాడారు. అవును తండ్రి, అటువంటి ఆజ్ఞ అనుసారమైన జీవితమును మీ తండ్రి నేను మేము అయా మాటల్లో చెప్పడము అది ఇది అని కాదు, కానీ తండ్రి నేను ప్రవర్తించి కనపరిచి నీ నామమును మహిమపరిచి నీ బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి నేను నిత్యము ప్రభు తండ్రి నేను యేసయ్య మీరు అందిస్తున్న కృపను పొందుకోవడానికి ప్రభు కావలసిన సహాయమును తండ్రి నేను యేసయ్య పొందుకుని నీ బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అయ్యా నీ నామమును తండ్రి ఘనముగా తండ్రి నాయన ప్రభు యేసయ్య తండ్రి నాయన ప్రభు అనేకులు ప్రభు ఒప్పుకొని తండ్రి నీ నామంలో స్థిరపడడానికి తండ్రి నాయన యేసయ్య అయ్యా నీ బిడ్డలుగా తండ్రి నాయన యేసయ్య ప్రభు నీ వాహకములుగా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేసి కేవలం మని మాత్రమే మహిమపరచుకోనమని సమస్త మహిమగంత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. 7, 8 వచనాలు. రెండవ తెస్సలోనిక రెండవ పత్రిక 7, 8. రెండవ పత్రిక 2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనములు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అది ఇప్పటికే క్రియ చేస్తుందట. అంటే ధర్మ విరోధమైన క్రియ ఆల్రెడీ క్రియలో ఉంది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. అడ్డు అదుపు లేకుండా అడ్డగించుచున్నవారు ఎవరు లేకపోతే ఆ ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇంకా పూర్తి స్థాయిలో ఎలా బయలుపరచబడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక దుష్టత్వంలో ఉన్న ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారికి ఇంకొక అధికారి, పైనున్న అధికారి అంటే భయం. సో ఆ పైనున్న అధికారి ఉన్నంత వరకు కూడా కొంచెం ఈ దుష్టత్వంను కూడా వ్యాపింప చేయకుండా, పూర్తి స్థాయిలో పని చేయకుండా కొంచెం ఆగుతాడు కదా ఈ సెకండ్ అథారిటీలో ఉన్నవాడు, అవునా? కానీ ఇక అడ్డు అదుపు లేకుండా పూర్తి స్థాయిలో అధికారం అంతా తందే అవుతున్న కొద్ది సమయం ఉందనుకోండి, ఇంకా ఎలా ఉంటుంది ఆ దుష్టత్వం లెవెల్ ఒక్కసారి ఆలోచించండి. అలా ఈ మహాబబులోను అడ్డు అదుపు లేకుండా తన దుష్టత్వం అధికం చేయు దినములు మన ముందున్నాయి. వానిని అధికం చేసి భయపడవలసిన అవసరం లేదు. మనం పరిశుద్ధతలో ఎదగాల, మన విశ్వాసంలో ఎదగాల, ఓర్పు విషయంలో ఎదగాలి. అది మనకు కావాల్సింది. ఏదో నువ్వు కోరుకున్నది ఇవ్వలేదని ప్రభువుని విడిచిపెట్టాలనుకుంటావు చూడు, అది అవివేకం. ప్రాణాలైనా ఇచ్చేసేవారు దేవునికి కావాలి. విశ్వాస్యతను కాపాడుకొనుటలో ప్రాణాలు సహితం అర్పించు వారిగా, సైనికులుగా ఒక్కొక్కరు తయారవ్వాలి. ఆ క్రూర మృగంతో ఉన్న రాజులు ఒక్క గడియ మాత్రమే అధికారం పొందుకుంటే
వారి అధికారం, వారి బలం అంతా కూడా ఆ మృగం చేతిలో పెట్టారు. చూసారా? ఆ మృగము రెండవ మరణానికి అంటే నరకానికి అప్పగించబడుతుంది. తనను అనుసరించిన వారు కూడా అదే రెండవ మరణంలోకి వెళ్తారు. అలాంటిది తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం వేసుకొని ఆల్రెడీ అధికారం పొందుకున్న ప్రభువుతో ఉండడానికి ఎందుకు భయం? జయించిన వానితో జయించుచు ముందుకెళ్ళడానికి ఎందుకు ఆలోచన? ఓడిపోతున్న వానితో ఉండడానికి ఉన్న రోషం జయించిన వానితో ఉండడానికి ఉండదా? ఉండక్కర్లేదా? ఆలోచించండి ఒకసారి. పూర్తి స్థాయిలో ఈ మహాబబులోను అపవిత్రత మొత్తం పూర్తి స్థాయిలో భూమి మీదకి విప్పబోతున్నాడండి. వాడు అధికారం మొత్తం అడ్డగిస్తున్నవాడు ఉన్నారు గనుక అణిగి ఉన్నాడు. కానీ ఆల్రెడీ క్రియలోనే ఉన్నాడు. మరి దేవుని సైన్యం ఎలా తయారవ్వాలో ఇప్పుడు అర్థమవుతుందా? ఒక పోరాటం ఉందని అర్థమవుతుందా? ఆత్మీయ పోరాటం ఒక్కటి అర్థమైతే చాలు. ధర్మ విధులను హృదయంలో రాస్తానని ఎందుకన్నారో తెలుసా? ధర్మ విరోధమైన క్రియ ఉంది గనుక. దానియేలుకి ఎవరొచ్చి చెప్పారండి మాంసం తినద్దని? దానియేలుతో ఎవరు చెప్పారండి ఇశ్రాయేల్ వైపు కిటికీ తీసి ప్రార్థన చేయమని? శద్రక్ మేషక్ వాళ్ళకి ఎవరు చెప్పారండి ఈ ప్రతిమకి మొక్కద్దని? మొర్దెకైకి ఎవరు చెప్పారండి మొక్కద్దని? హామానికి సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దని ఎవరు చెప్పారు? ఆయన ధర్మ విధులను హృదయం మీద రాస్తే అలా ఉంటుంది. ఆమేన్. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఇదిగో ఒక్కొక్క దేవుని బిడ్డ దేవుని గుణములను ప్రచురపరుస్తూ దాని కొరకు సిగ్గుపడనక్కర్లేకుండా ధైర్యంతో ముందు కదలాలని ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ మహారాజా నీకు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రభా నాయన యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ప్రభా నాయన మేము నాయన యేసయ్యా మరి విశ్వాసం యొక్క నాయన యేసయ్యా మరి ఒక పోరాటంలో ఉన్నామని నాయన యేసయ్యా మరి మా యొక్క శ్రమలు ఓర్పును పరీక్ష నాయన యేసయ్యా పరీక్ష నిరీక్షణను తీసుకొని రావాలని ఆ పోరాటము నాయన యేసయ్యా మేము నాయన గెలిచేవారుగా ఉండేలాగా మాకు సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని మీరే బలపరచండి ప్రభా. ప్రభా నా తండ్రి, మేము ఆయన ఈ యుద్ధ పోరాటంలో వెనుకంజ వేసేవారుగా ఉండక ప్రభా విశ్వాసంతో ధైర్యంతో ముందుకు కొనసాగే కృపకు దయచేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి ప్రభా. ప్రభా నాయన యేసయ్యా స్థిరమైన విశ్వాసము నాయన యేసయ్యా మీరే దయచేసి నాయన యేసయ్యా మీ యొక్క నాయన యేసయ్యా బలము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఈరోజు మనం గ్రహిస్తున్న విషయం ఏంటి అంటే, ఆటంకములు, శ్రమలు మధ్యలో ఉంటాయి. ఉరులు ఒడ్డువారు ఉంటారు. కానీ ఆజ్ఞల మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు అంతిమ స్థితి, అంతము ఘనంగా ఉంటుంది అని చూస్తున్నాం. చిన్న ద్వారపాలకుడిగా ఉన్న మొర్దెకై విషయంలోనే ఎంత ఘనంగా దేవుడు ప్రధానమంత్రి స్థాయిలోనికి తీసుకుని వెళ్ళారో, అది ఆఫ్టర్ ఆల్ భూమి మీద అండి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఆ? దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై సింహాసనాలను ఒక్కొక్కరికి ఇస్తున్న సమయం, వేకు చుక్కల్ని ఇస్తున్న సమయం, తెల్ల రాతుల్ని ఇస్తున్న సమయం, కొత్త పేరును అప్పగిస్తున్న సమయం, మరుగైన మన్నాను ఇస్తున్న సమయం, జీవవృక్ష ఫలాలను ఇస్తున్న సమయం, ఒక్కొక్కరిని స్తంభాలుగా చేస్తున్న సమయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పొందుకుంటున్న వారు, పొందాలనుకుంటున్నారు ఆమెను అనకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఉం? నిరీక్షణ వలన కలుగుతున్న ఉత్సాహం నిన్ను దేవుని ఇంటిగా చేస్తదమ్మా. ఎప్పుడు పొందుతామో ఏమో, ఎప్పుడు చూస్తామో ఏమో, ఇది నిరుత్సాహం. నిరీక్షణ అధికమవుతుంటే ఉత్సాహం అధికమవుతుంది. ఆమెనండ్రే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మొర్దెకై ఎదుర్కొన్నది ఏమైనా మామూలు విషయం అంటున్నారా? తన వెనక జరుగుతున్న పన్నాగం ఎటువంటి పన్నాగమో కొన్ని మాటలు చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. 9 నుండి చదువుతురారా అమ్మా? 9 నుంచి 14 వరకు చదివేసేయి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనములు. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్లి రాజగుమ్మమున నుండి మొర్దెకై తను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరిచి రాజుల క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెను దానిని గూర్చి వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ ఏబది మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనపడినందున అతడు ఉరికయ్య ఒకటి సిద్ధము చేయించెను. స్తోత్రం. చూడండి ఇక్కడ రాజుతో పాటు రాణి అయిన ఎస్తేర్ హామాన్ను కూడా పిలిపించి విందునకు సిద్ధం చేసి విందు ఇచ్చిన తర్వాత, అంటే మొదటి దినం విందు అయిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ఫీల్? దానికి
ఒకసారి ఆలోచించండి. అసలు ఎలా నన్ను తప్ప ఇంకెవరిని పిలవలేదనే ఫీల్ ఎంత ఎక్కువ ఉంది పాపం బిడ్డకి. చూస్తున్నారా? ఆ? హామానికి ఏమంటున్నాడు? రాజును నన్ను తప్ప విందునకు ఇంకెవరిని పిలిపించలేదు. రేపటి దినము కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనది. నన్ను తప్ప ఇంకెవరిని పిలవలేదని ఫీల్ అవుతున్నాడు. ఏదైనా మంచిదే, కానీ చూడండి, ఇంత పదవి, ఇంత అధికారం, ఇంత ఎత్తైన పీఠం ఇవేవి కూడా నాకు సంతోషం ఇవ్వట్లా. ఆ మొర్దెకై నాకు మొక్కట్లేదు చూసారా? దాని వలన ఇవన్నీ ప్రయోజనమే కాదనిపించేస్తున్నాయి. అంటే ఒక తక్కెడ ఉందనుకోండి, తక్కెడ తెలుసా? ఒక తక్కెడ ఉందనుకోండి, దాంట్లో ఒకవైపు మొర్దెకై మొక్కడం, ఇంకొక వైపు ఈ పూర్తి సంపన్న స్థితి, పదవి, అధికారం అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తక్కెడికి ఇంకొక పక్కన పెడితే మొర్దెకై మొక్కడం ఒక్కటి ఒక పక్కన అండి. కామోన్, మీకు అర్థమవుతుందా? అపవాదికి కోపం మీద కోపం, కోపం మీద కోపం పుట్టించాలన్నా, నువ్వు పగ తీర్చుకోవాలన్నా నువ్వు ఏమీ చెయ్యొద్దు. సైలెంట్గా దేవుని ఆజ్ఞలు పాటించు. వాడికి ఎక్కడ లేని పిచ్చి కోపం వానికే వచ్చేస్తుందండి. మనం మాటకు మాట కూడా మాట పలకక్కర్లేదన్నమాట. హల్లెలూయా! ఈ యుద్ధ నీతి అర్థమవుతుందా? నువ్వేమీ చెయ్యొద్దమ్మా. కేవలం దేవుని ఆజ్ఞలు పాటించుకుంటూ అలా వెళ్ళిపో చాలు. ఎక్కడెక్కడ ఎవరెవరికి కోపం రావాలో వాళ్ళందరికీ వస్తూ ఉంటుంది. వచ్చిన వారందరినీ ఒక లిస్ట్ వేస్తే వారందరూ ఎవరై ఉంటారు? అమాలేకీల సంతానం అయి ఉంటారు. చెప్పండి, ఎవరు వాళ్ళంతా? వెంటనే ప్రభు వచ్చి చెప్తున్న మాట ఏంటి? పగ తీర్చుకుంటున్న నా పని. హల్లెలూయా! శత్రువుని నీ చేతులకు అప్పగించినప్పుడు విడిచిపెట్టక, అంతే. అప్పుడు కూడా అధికారం నీ చేతిలో లేదా? ఎవరి చేతిలో అధికారం ఉందో వారి ద్వారా నేనే చేస్తానంటారు ప్రభు. ఆమెన్. అసలు మొర్దెకై యొక్క ప్రమేయం ఏమీ లేదు ఇందులో. రాజే అంత గొప్ప అగ్రపీఠం ఇచ్చాడండి. అధిపతులందరికంటే అగ్రపీఠం ఇస్తే హామానికి ఏం కావాలి? మొర్దెకై మొక్కడం కావాలి. స్తోత్రం. నువ్వు ఒక్క దానివి లొంగాలని ఎంతమంది వెయిటింగ్ తెలుసా? నా ఆజ్ఞలలో నుంచి పడిపోవాలని ఎన్ని ఊరులు వడ్డుతున్నారో తెలుసా? ఆజ్ఞ పాటించుటకు ప్రాణాల సైతం అర్పించే ఒక సైన్యంగా మారితే అపవాది ఓడిపోయినట్టే. వాడికి ఎంత సంపాదించినా వాడికి తృప్తి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? 127 సంస్థానాలలో ఉన్న ప్రధానత్వము, అధికారము ఒక్క మొర్దెకై నమస్కారం పెట్టలేనందుకు అవన్నీ ఎన్నికలోనికి రావట్లేదట. ఇంత
గొప్పగా అంతా చెప్పి భార్యకి, స్నేహితులకు ఇప్పుడు బాధ అంతా చెప్పుకుంటున్నాడు. ఆ మొర్దకై నాకు మొక్కట్లా, ఆ మొర్దకై నేను చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు మంచి ఐడియా ఒకటి ఇస్తున్నది భార్య. ఇంకా అతని స్నేహితులు ఏమని, 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యి చేయించు. మొర్దకై ఎంత ఎత్తు ఉంటాడండి? ఎంత ఎత్తు ఉండొచ్చు? అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండడు కదా. పోనీ ఎక్కువే వేసుకుందాం, 10 మూరలు అనుకుందాం. పోనీ ఎక్కువ పెద్దగా వేసుకుందాం. 10 మూరల వ్యక్తి ఉంటే కూడా 50 మూరల ఊరి అవసరమా? ఎందుకు తెలుసా? 50 మూరలు అందరికీ కనబడాలని. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి మొక్కకుండా ఉండాలి అంటే భయం రావాలని. అంత ఎత్తుగా, అంత గొప్పగా పగ తీర్చుకోవాలని. 50 మూరల ఎత్తు ఊరికనే కాదండి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసి భయపడాలని. హామాన్ తలుచుకుంటే నేనేం చేస్తానో తెలుసా అంటాం కదా, అలా అతను ఏం చేస్తాడో, ఏం చెయ్యగలడో అందరికీ తెలియాలని 50 మూరల ఎత్తు గల ఒక ఊరికొయి చేయించమని చెప్తున్నారు. అంటే మొర్దకై లైన్లో ఇంకెవరు రాకూడదని. అది అందుకే చూడండి, దాని మీద మొర్దకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికొయ్యి ఒకటి సిద్ధం చేయించెను. ఇప్పుడు రేపు ఉదయం రాజును కలిసినప్పుడు హామాన్ ప్లాన్ ఏంటి? రాజుతో సంభాషణ ఏంటి చెప్పండి? మొర్దకై మీద చెప్పాలి. మొర్దకైని ఉరి తీయించడానికి ప్లాన్ చేయాలి. ఇప్పుడు రాజుతో చెప్పాలి. ఒకప్పుడు ఇలాగనే యూదుల మీద ప్లాన్ చేశాడు, వెళ్ళాడు, మాట్లాడాడు, ఉంగరం ఇచ్చేస్తాడు రాజు. అదే అనుభవం గుర్తుంది. మళ్ళీ ఉంగరం ఇచ్చేస్తాడు రాజు, నేనేం కావాలంటే అది చెయ్యొచ్చు అని. నేను ఎలా కావాలంటే అలా మొర్దకై తరపున చెయ్యొచ్చు అని. దేవుడు పరిస్థితులను అక్కడే మారుస్తున్నారు. ఆమేన్. నేనేమంటున్నా అంటే, హామాన్ సిద్ధపరిచిన ఉరికొయ్యి ఏమో 5వ అధ్యాయంలో చూస్తున్నాం. 10వ అధ్యాయంలో ప్రధానమంత్రిగా ఉన్న మొర్దకైని చూస్తున్నాం. శత్రువు ఓడిపోయాడు అంటున్నాను నేను. ఆమేన్. ఈరోజు మన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించినందుకు, నువ్వు అపవాది యొక్క తంత్రములకు పడిపోకుండా ఉన్నందుకు నీ మీద కోపం ఎక్కువవుతుందా? ఊరిలో ఒడ్డుతున్నారా? అనవసరమైన చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు పలుకుతున్నారా? అయితే సంతోషించి గంతులు వేయి. ఆమేన్. ఎందుకంటే దేవుడు హెచ్చించు సమయం ముందుంది గనుక. కానీ నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించకుండా అతిశయపడుతున్నావా? ఆ అతిశయాన్ని దేవుడు కొట్టివేస్తారు. నీ చేతిలో అధికారం ఉందని ఏదైనా చెయ్యొచ్చు అనుకొని
మొర్దెకాయ వంటి వారి మీద ఊరి వడ్డుతున్నావా? జాగ్రత్త. అది నీకే ఊరిగా మారుతుంది సుమా. నువ్వెంత ఎత్తుగా అవమానించాలని ప్లాన్ చేస్తున్నావో అదే ఊరి కొయ్య మీద నువ్వు ఎక్కే ప్రమాదం ఉంది సుమా. దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు. చెప్పండి అన్నమాట. ఆయన ఆజ్ఞలకు కట్టడలను అనుసరించి నడుస్తున్న బిడ్డల జోలికి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా మనం ఏ పాయింట్లో ఉన్నామో చూసుకుందాం. ఇక్కడ ఎవరితోని పోల్చుకోవడానికి లేదు. మనం ఎలా ఉంటున్నాం మనం పరిశీలన చేసుకోవాలి అంతే. నువ్వు మొర్దెకాయలా ఉన్నావా? అయితే ఆజ్ఞలు పాటించుటలో ముందుకు వెళ్ళు. ప్రాణాలు పెట్టేంత వరకు కూడా ముందుకు వెళ్ళు. ఒకవేళ పగ తీర్చుకోవాలని అనిపిస్తుందా? ఒకవేళ హామాన్ లైన్లో వెళ్తున్నావేమో, జాగ్రత్త చూసుకో. ఎస్తేరు వలె ఉన్నావా? భయపడకు. రాజదండం చాపేటట్టుగా దేవుడు చేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Father. ప్రార్థన చేసుకుందామండి. Thank you, Lord. Hallelujah. Hallelujah.